నేను ఇంకా స్కిన్ కేర్ అనేది చేసుకోలేదు. థ్రెడ్డింగ్ అనేది మీ స్కిల్, మేము ఎలా చేయడము ఏంటి అనేది నేర్పిస్తాము, అది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యింది. సో ఈ సన్ స్క్రీన్ తో మీ బ్లేమిషెస్ కానీ డార్క్ సర్కిల్స్ ఏమీ కవర్ అవ్వవు. ఓకే, చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్ ఇన్నా ఇది చెప్పండి అమ్మా, రేడియల్ అంటే ఏంటి? యాందిరయ్యా యాం చేస్తున్నా హార్ష్. వాట్ ఇస్ ద హార్ష్? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూజీ బ్యూటీ అకాడమీ. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను స్టూడెంట్స్కి క్లాస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు నేను ఇంకా స్కిన్ కేర్ అనేది చేసుకోలేదు. ఐ డిడెంట్ గెట్ మై స్కిన్ కేర్ యట్. సో ఫస్ట్ స్కిన్ కేర్ ఏం చేసుకుంటాను అని చూపించేసి దెన్ క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుంది క్లాస్ అనేది చూపిస్తాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పిలిగ్రిమ్ టోనర్ ఫర్ డ్రై స్కిన్. ఇది స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో లెట్స్ స్టార్ట్. దెన్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ కూడా హైల్యూరోనిక్ యాసిడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్, దెన్ టోనింగ్, తర్వాత సెరం అండ్ మాయిశ్చరైజర్. ఆఫ్టర్ దట్ సన్ స్క్రీన్. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది కొంచెం ఫౌండేషన్ షేడ్లో ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మీరు ఆఫీస్ కానీ కాలేజ్ కానీ వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఇది యూజ్ చేయవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఫౌండేషన్ వేసినట్టుగా ఉండదు. సో ఈ సన్ స్క్రీన్తో మీ బ్లేమిషెస్ కానీ డార్క్ సర్కిల్స్ ఏమీ కవర్ అవ్వవు, జస్ట్ ఒక షేడ్ ఇస్తుంది అంతే స్కిన్కి. అండ్ ఆల్సో సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. స్టిక్ కలర్. లిప్ లైనర్ కూడా అప్లై చేయట్లేదు, లైట్గా లిప్స్టిక్ అప్లై చేస్తాను. బ్లేజర్ వేసేసుకుంటాను. గైస్, హౌ ఇస్ మై లుక్? కామెంట్ చేయండి. థ్రెడ్డింగ్ అనేది మీ స్కిల్, మేము ఎలా చేయడము ఏంటి అనేది నేర్పిస్తాము, అది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యింది. 20-25 మీరు మేకప్ ఎన్ని డేస్ నేర్చుకున్నారు? పార్టింగ్ అండ్ సెక్షనింగ్ ఏంది? దేర్ ఆర్ 7 parts ఆఫ్ సెక్షన్స్ టర్మ్స్ అంట. ఏంటి? ఫస్ట్ ది ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే ఏంటి? స్ట్రైట్. ద సెంటర్ ఆఫ్ ఫోర్హెడ్, సెంటర్ ఆఫ్ ఫోర్హెడ్ టు సెంటర్ ఆఫ్ ద నీప్ పాసింగ్ త్రూ ఆక్సిపిటల్ బోన్. అర్థమైందా? ఇది క్రౌన్ ఏరియా అంటాము. క్రౌన్, ఓకేనా? క్రౌన్ ఏడా పెడతాం, వినే కదా, కిరీటం. క్రౌన్ ఏరియా, సెంటర్ ఆఫ్ ది ఫోర్హెడ్, ఇది క్రౌన్ ఏరియా. ఇక్కడ ఒకటి ఉంటుంది చూసుకోండి మీరు, ఇక్కడ బోన్ ఉంటుంది, ఆక్సిపిటల్ బోన్ అంటాం దాన్ని. అదే ప్రొఫైల్ అంటే ఏంటి అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చినాం మనము. సెంటర్ ఆఫ్ ది ఫోర్హెడ్ టు క్రౌన్ ఏరియా పాసింగ్ త్రూ ఆక్సిపిటల్ బోన్. ఇది మొత్తం కవర్ చేస్తుంది ప్రొఫైల్ అనేది. రేడియల్, రేడియల్ అంటే ఏంది? టాప్ ఆఫ్ ద హెయిర్, టాప్ ఆఫ్ ద హెయిర్ ఇక్కడ నుండి టు టాప్ ఆఫ్ ద ఇయర్ పాసింగ్ త్రూ టాప్ క్రౌన్. ఓకేనా? హార్స్ కి కింద అలా షూ లాగా ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ గా ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది కదా హార్స్ షూ. సో ఇక్కడ తీసుకుంటాం అది. హార్స్ షూ ఎక్కడ నుంచి ఎక్కడ అంటే ఈ ఐబ్రో ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ యూ టైప్ లో తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి యూ షేప్ లో తీసుకుంటాము. ఎందుకంటే వన్ లెంత్ హెయిర్ కట్ లో వస్తుంది అది. ఓకే, చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్ ఇన్నా ప్రొఫైల్ అంటే ఏంటి చెప్పు? center part to crown part which is passing center దీని ఎక్క రావట్లేదు 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 ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు. మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఓకే,
మేడం ఏ లైన్ పాసింగ్ త్రూ ఏమన్నా నీ ఇష్టం. అలా మనకి సెంటర్ పార్ట్, క్రౌన్, ఆక్సిపిటల్ కవర్. పార్ట్ అండ్ ఆక్సిపిటల్ పార్ట్. Occipital bone. మళ్ళీ కట్ కట్. రావట్లేదే. The line passing through center part to crown part and the occipital bone is called radius. That's it. ఇట్లా కూడా చెప్పచ్చు. సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్ టు సెంటర్ ఆఫ్ క్రౌన్ పాసింగ్ త్రూ ఆక్సిపిటల్ బోన్. ఫోర్ హెడ్, Center of forehead to crown. సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్ టు సెంటర్ ఆఫ్ క్రౌన్, Center of forehead to సెంటర్ ఆఫ్ క్రౌన్ పాసింగ్ త్రూ. passing through occipital bone. ఓకే డన్. చప్పట్లు. కోయా రే కోయా రే కోయ్ కోయ్ కోయా. ఇది చెప్పండి అమ్మా, రేడియల్ అంటే ఏంటి? యాందిరయ్యా యాం చేస్తున్నా? ప్రిపేర్ అవుతున్నారా? చూసిన ఇప్పుడే మేడం. ఓకే, పింక్ నారాయణ మేడం. ఇప్పుడే చెప్పి ఇప్పుడే అడుగుతున్నాను. అసలు జీరో నాలెడ్జ్ వీళ్ళకి హెయిర్ గురించి. హెయిర్ అనేది కొంచెం హెయిర్ అనేది కొంచెం హార్డ్ సబ్జెక్ట్ అయినా కానీ ఇప్పుడే చెప్పి వాళ్ళని ఇప్పుడే క్వశ్చన్స్ అడుగుతున్నా. చూడండి గైస్, టాప్ ఆఫ్ ది హెయిర్ టు టాప్ ఆఫ్ ది ఇయర్ పాసింగ్ త్రూ టాప్ క్రౌన్. రేడియల్ అంటే ఐఎమ్ ఫైన్. ఒకటోసారి ఫైన్. రెండోసారి ఫైన్. మూడోసారి కూడా పైన అంటున్నారు. Let them know, uncle. Let them know. ఇక్కడ నుంచి ఇక్కడికి హార్స్ షూ అంటారు. చెప్పండి, రేడియల్ సెక్షన్ అంటే ఏంటి? టెక్నికల్ వర్డ్ చెప్పు, టెక్నికల్ సెంటెన్స్ చెప్పండి. మిడిల్ ఆఫ్ ద హెయిర్ బెనుకో లేచి నిలబడు. టు మిడిల్ ఆఫ్ ద హెయిర్ టు ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ తీసుకోవాలి. ఓకే, హార్ష్. వాట్ ఈస్ ద హార్ష్? నీకు తెలియదే. వాట్ ఈస్ ద హార్ష్? అదే ఇట్లా చేయడం వల్ల ప్రాక్టీస్ అయితే మనకు కూడా పోతుంది. అసలు చాలా ఫన్ జనరేట్ చేస్తున్నారు గైస్. అన్ప్రొఫెషనల్ అని అనుకోకండి, అసలు ఇలా నేర్చుకుంటేనే వస్తుంది. హర్షు, వాట్ ఈస్ ద హర్షు టింకు డాన్సర్? నేనేనా? అయన్నొద్దు, పాయింట్కి రా. రెషన్ టు రెషన్ పాసింగ్ త్రూ లోవర్ క్రౌన్ అని చెప్పాలి. రేషన్ టు రేషన్ లోవర్. ఏంట్రా ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్. చెవంట చెప్పి స్కూల్లో కూడా ఇంత ఆయం కాదు. రేషన్ టు రేషన్ లోవర్ పాస్. రెషన్ టు రెషన్ రేషన్ టు రేషన్ పాసింగ్ త్రూ లోవర్ క్రౌన్. లోవర్ క్రౌన్. సప్పి నవ్వద్రా మా ఫ్రెండ్స్. ఎవరా మీరంతా? వాడుకుంటారు తిరిగేది. రేషన్ టు రేషన్ పాసింగ్ త్రూ లోవర్ క్రౌన్. ఇలా చప్పట్లు. కోయా రే కోయా రే కోయ్ కోయ్ కోయా. ఏంటది? ఏమి క్వశ్చన్ ఏంటి? హర్ష్. ఓకే, చెప్పండి మేడం మీరు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? ఓకే, డయాగ్నల్ బ్యాక్వర్డ్. నేను చెప్పమేడం అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా.
వీళ్ళంతా కూడా అడ్వాన్స్డ్ డిప్లొమా క్లాస్ స్టూడెంట్స్ అన్నమాట. కంప్లీట్ అయిపోయింది కోర్స్ మొత్తం. కోర్స్ మొత్తం కంప్లీట్ అయింది. లాస్ట్ లో హెయిర్ డ్రెస్సింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే మేడం అది చాలా హార్డ్గా ఉంటుంది. మేడం అది చాలా హార్డ్గా ఉంటుంది. లాస్ట్ లో పెట్టండి అంటే ఎన్ని రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చారు. ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ. సో ఇప్పుడే చెప్పి ఇప్పుడే క్వశ్చన్స్ అడుగుతున్నాను, అయినా ఆన్సర్ చేస్తున్నారు. నాట్ బ్యాడ్, because we are good students. ఓకే.